హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ తెలుగింటి అమ్మాయి ప్రవళిక. నేను ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి. అన్నీ కలిపి వెజిటేబుల్ రైస్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. ఉల్లిపాయ, బంగాళదుంప, క్యారెట్, టమాటో, క్యాప్సికమ్, కాలీఫ్లవర్, క్యాబేజ్ మొత్తం అన్నీ ఉన్నాయండి. కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. స్పైసెస్ కూడా కొన్ని తీసుకున్నాను. అలాగే ఒక కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకుని 1 టీ స్పూన్ గీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మనం తీసుకున్న స్పైసెస్ కూడా దాంట్లో వేసేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేసుకున్న తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తింటూ ఉంటే జీడిపప్పు తగిలితే బాగుంటుంది. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ దాంట్లో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనం కొంచెం సాల్ట్ వేస్తే బాగా ఫ్రై అవుతాయండి. అలాగే నేను ఈ లోపల 1 గ్లాస్ రైస్ కడిగి పెట్టుకున్నాను. 1 గ్లాస్కి గ్లాసున్నర వాటర్ అయితే సరిపోతుంది. ఆ వాటర్తో పాటు కొంచెం సేపు నాననివ్వాలి. నేనైతే దీంట్లో కొంచెం కారం, కొంచెం గరం మసాలా వేసి బాగా మిక్స్ చేశాను. అలాగే మిక్స్ చేసిన తర్వాత అది బాగా ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. కుక్ అయిపోయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న వాటర్తో సహా రైస్ వేసేసుకుని ఇప్పుడు మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసి అది మరుగుతూ ఉన్నప్పుడు విజిల్ పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేశాక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మన వెజిటేబుల్ రైస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్.